ఉపవాసం యొక్క రకాలు, ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయో ఈరోజు చెప్తానండి. అంటే ఉపవాసం అంటే మనం ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా ఉండడాన్ని ఉపవాసం అంటారు. అంటే మనకి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే కేవలం తినకుండా తాగకుండా ఉండడమే ఉపవాసం అవ్వదు, కానీ నా యొక్క సన్నిధిలో చక్కగా మీరు మోకరించి మన మనస్సుని అంటే ఎలా ఉంచాలంటే వినయంగా ఉంచాలంటండి. మన మనస్సుని ఎలా ఉంచాలండి? వినయంగా. పరిసయ్యుడు చూడండి గర్వంగా చెప్తాడు దేవుడితో, ఏమని? నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం వింటున్నాను, ఇన్ని చేస్తున్నాను అంటే ఇదేంటంటే దేవుడి దగ్గర అతను గొప్ప చేసుకుంటాడు కదండి. అలా కాకుండా మన మనసుని దేవుడి దగ్గర వినయంగా ఉంచి మీ చిత్తం ఏమై ఉందో తండ్రి అని మనం వెతకడమేనంటండి ఉపవాసం. ఏమని? దేవుని సన్నిధిలో మనం మోకరించి మన మనసుని వినయంగా ఉంచుకొని, తండ్రి నా పరిస్థితి ఎలా ఉంది నాయన, నేను ఈ బాధలో ఉన్నాను, నీ చిత్తం ఏమై ఉందో నాకు తెలియపరచు తండ్రి అనేసి మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నామంట? మోకరించి ప్రార్థించడమే ఉపవాసం అని బైబిల్ చెప్తుందండి. అయితే బైబిల్లోని 6 రకాల ఉపవాసాలు ఉన్నాయండి. ఏంటండి? 6 రకాల ఉపవాసాలు. అంటే అందులో మొదటి ఏంటంటే పూర్తి ఉపవాసం అంటండి. ఏంటి? పూర్తి ఉపవాసం అంట. ఇంకా రెండవది చూసుకుంటే ఆహార నియమాలు పెట్టుకునే ఉపవాసం అనేమో రెండవదండి. మొదటిది ఏంటంట? పూర్తి ఉపవాసం. రెండవది అంటే ఆహార నియమాలు పెట్టుకునే ఉపవాసం. మూడవది ఏంటంటే వ్యక్తిగత ఉపవాసం అండి. అంటే ఎవరికి వాళ్ళకున్న బాధలను బట్టి లేదంటే ఏదైనా గొప్ప కార్యం దేవుడు వాళ్ళ జీవితంలో చేయాలని కోరుకునేటప్పుడు, తండ్రి నా జీవితంలో ఈ మేలు చెయ్యు, లేదంటే నా స్థితిని మార్చునాయనని దేవుడి దగ్గర వేడుకోవడం అన్నమాట. వ్యక్తిగతంగా ఎవరు బాధలను బట్టి వారు ఉపవాసం చేస్తారు కదండి, దాన్ని ఏమంటారంటే వ్యక్తిగత ఉపవాసం అంటారండి. అలా కాకుండా ఇంకొకటి సామూహిక ఉపవాసం. అంటే ఇప్పుడు మనం ఉన్నామంటే ఏంటంటే మనదంతా ఒక సమూహం కదా. సామూహిక ఉపవాసం అంటే ఒక జనం లేదంటే ఒక గ్రూప్ అంతా కలిపి ఉపవాసం ఉండడాన్ని సామూహిక ఉపవాసం అంటారండి. అలా కాకుండా కొంతమంది నేను సేవ చేస్తాను అని అనుకుంటారు కదండి, నిర్ణయించుకుంటారా? అలా నిర్ణయించుకునేటప్పుడు లేదంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని మనం పొందాలి అని ఎదురు చూసేటప్పుడు అంటారు కొంతమంది 40 రోజులు ఉపవాసం చేశారు బైబిల్లో, అవునండి. అలాంటి ఉపవాసాన్ని ఏమంటారంటే ఆత్మీయ సేవకై చేసే ఉపవాసం అంటారండి. ఇంకా చివరిగా 6వది ఉపవాసం ఏంటి అని అంటే క్రమమైన ఉపవాసం. క్రమమైన ఉపవాసం అంటే మనం రోజు నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకోవడం, మొహం కడుక్కోవడం, పిల్లలైతే స్కూల్కి వెళ్ళడం, తినడం, తాగడం, ఇదంతా ఒక క్రమంలో జరిగిపోతుంది కదండి. ఆ క్రమమైన ఉపవాసం అనేది కూడా కొంతమంది జీవితాల్లో ఒక భాగంగా ఉంటుంది. అంటే బ్రతుకు దినములన్నీ లేదంటే నేను చనిపోయే వరకు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను నాయన అని అనుకుంటారు కొంతమంది. లేదంటే నాయన ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకునేంత వరకు నేను ఏమి తినకుండా ఉపవాసం ఉంటాను నాయన నా బ్రతుకు కాలం అంతా అనేసి కొంతమంది ఏమనుకుంటారు? ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే అది వాళ్ళ జీవితంలో రొటీన్ అయిపోయింది అనమాట. జీవిత క్రమంలో చేసి ప్రతి పనిలోన ఈ ఉపవాసం కూడా ఒక భాగం అయిపోయింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే క్రమమైన ఉపవాసం అంటారు. మొత్తం 6 రకాల ఉపవాసాలు కదండి. మొదటిది ఏంటంట? పూర్తి ఉపవాసం అన్నాం కదా. ఈ పూర్తి ఉపవాసం అంటే ఏంటి అంటే అస్సలు అన్నం తినకపోతే మళ్ళా కూడా చాలా మంది చూడండి ఉపవాసం చేసేటప్పుడు భోజనం అయితే చెయ్యరు కానీ టీలు తాగుతారు, అవునండి. ఎన్ని తాగేస్తారంటే ఒక 4-5 రోజులకు సరిపడా టీలన్నీ ఆ ఉపవాసం చేసి ఒక్క రోజే తాగేస్తారు. పర్వాలేదు అంటే చెప్తున్నాను, బైబిల్లో రకాలు. కొంతమంది ఏమో పూర్తిగా ఉపవాసం చేశారంటండి. అలా పూర్తిగా ఉపవాసం చేయలేని వాళ్ళు పర్వాలేదు, ఇలా లిక్విడ్స్ కూడా తీసుకుంటారు. అయితే పూర్తి ఉపవాసం అంటే ఏంటంటే అన్నం తినరు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వాళ్ళు ఎన్ని రోజులైతే నియమం పెట్టుకుంటారంటే నేను తండ్రి ఒక 3 రోజులు పూర్తి ఉపవాసం ఉంటాను ఆయన అని దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ 3 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారండి. మనం చూసుకున్నట్లయితే అంత కఠినంగా ఉపవాసం చేసిన వాళ్ళు
గ్రంథంలో ఎస్తేరు తెలుసు కదా మనందరికీ. ఎస్తేరు గారు ఆవిడ దేనికోసం ఉపవాసం చేశారండి? ఎస్తేరు గారు తన జాతిని మొత్తం యోధా జాతిని అంతటినీ మరణ శిక్ష నుంచి తప్పించడం కోసం ఎస్తేరు గారు ఏం చేశారు? ఉపవాసం చేశారు. ఆ ఉపవాసం ఎలాంటిదంటే మొత్తం యోధా జాతి అంతా కూడానండి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేశారు. ఎందుకోసం? వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి మొరపెట్టారు దేవునికి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక రాజుగారు మాత్రం ఏంటంటే, రాజు అంటే నిమిత్త మాత్రుడు అంతేనా? ఈ లోకంలో కొంతమంది ప్రజల పైన అతను ఒక అధిపతి అంతే రాజు అంటే. కానీ మన దేవుడు సర్వాధిపతి, అవునా? మొత్తం ఈ సమస్త లోకానికే అధిపతి. ఆయన తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు కనుక తండ్రి నాయన మాకు ఇలా ప్రాణానికి ప్రమాదం ఉంది, దయచేసి మమ్మల్ని రక్షించిన ఆయన అనేసి ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకుంటే యూదులందరూ ఉపవాసం చేశారని. ఆ యూదులందరూ ఉపవాసం చేయటం వల్ల ఎంత మంచి మేలు పొందుకున్నారంటే మొత్తం ఎవరైతే ఈ పన్నాగం పన్నారో అంటే మనం ఈ కథలో చూసుకుంటే రాజుగా మంచోలే, పాప రాజు మంచోతనే. ఆ రాజు చుట్టూ ఉన్న వాళ్ళు హామాను అనే ఒక వ్యక్తి ఉంటాడండి. అతను అస్సలు మంచోతనే కాదు, చాలా చెడ్డ బుద్ధి కలిగిన వ్యక్తి అనమాట. ఆ హామాన్ ఏం చేశాడంటేని ఇలాగా మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు. అతను యూదుడు, అతను నాకు నమస్కరించట్లేదు, నేను రాజు తర్వాత రాజు అంతటి వాడిని మంత్రిని అంటేని నాకు అసలు గౌరవం ఇవ్వట్లేదు, కాబట్టి ఏదో ఒకటి గట్టి శిక్ష వెయ్యాలి వీడికనేసి ఎవరు ఆలోచించారు? ఆ మంత్రి లాంటి హామాను ఆలోచించారని. ఆలోచించి ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి అబద్ధాలన్నీ చెప్పేసి మొత్తం యూదులందరినీ చంపించేసేలాగా ఒక తాకీదు రాయించారు. తాకీదు అంటే ఒక పత్రం అనమాట అండి. అది రాయించి దాని మీద రాజు ముద్ర వేశాడంటే ఉంగరంతో ఇంకా యూదులందరినీ చంపేస్తారని. అయితే దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల జరిగిన వేరేటంటేనండి మొత్తం ఏం కాదు, నువ్వు నీ ప్రజలందరినీ కాపాడుకోవచ్చు అనేసి ఎస్తేరుకి రాజుగారు చక్కటి ఒక మంచిగా సెలవు ఇచ్చారు. అంటే ఎస్తేరు గారు రాణి అయినంత మాత్రాన ఆవిడ డైరెక్ట్ గా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి నేను కూడా యోధా జాతికి చెందిన మనిషినే, మొత్తం మా మనుషులందరినీ చంపేయమని హామాను తాకీదు రాయించారు కదా, మీరు దాన్ని రద్దు చేయండి అని అడగడానికి లేదు. ఎందుకంటే అప్పుడులో రాజు పిలిస్తేనే రాజు దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటండి. అప్పుడు మనం రాజు పిలవకుండా ఆయన దగ్గరికి వెళ్ళినా మనకు రాజు అతని యొక్క బంగారు దండం మన వైపు చూపిస్తే మనం బ్రతుకుతాం, చూపించకపోతే చనిపోతాం. కాబట్టి ఎస్తేరు చాలా బాధలో ఒక నిర్ణయం తీసుకుంది, నేను చనిపోతే చనిపోతాను నా ప్రజల కోసం, రాజు పిలకపోయినా నేను రాజు దగ్గరికి వెళ్తాను అనేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆవిడ ఏం చేసిందంటే 2 రోజులు రాజుగారికి విందు చేసిందంట. విందు చేసిన తర్వాత 3వ రోజు అడిగింద. రాజుగారు అడుగుతున్నారు, ఏంటి అసలు చెప్పు, నీకు ఏం కావాలమ్మా, ఏంటో చెప్పు, నేను అనుగ్రహిస్తాను, రాజ్యంలో సగం మట్టుకైనా నేను ఇచ్చేస్తానమ్మా అని చెప్తుంటే నాకు ఏమీ వద్దు కానీ నేను నా ప్రజలందరూ చంపడానికి సిద్ధంగా ఉన్నాము, దయచేసి మమ్మల్ని రక్షించండి అనేసి అంటే నీకు ఎలా నచ్చితే అలాగా రాయించుకో ఆ తాకీదు అని చెప్పేటటువంటి గొప్ప మాటని దేవుడేమో రాజుతో పలికించారండి. ఆ వచనాలు ఒకసారి చదివితే మీకు అర్థమైతే చూడండి. ఎస్తేరు గ్రంథం అండి 4వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి ఒకసారి. నేను నా పరిపత్తులను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను. నేను రాజు వద్దకు ప్రవేశించడము నేను నశించినా నశించను. చాలా ఇక్కడ నేను చెప్పిందంతా ఈ వచనంలో ఉంది కదండి. ఏంటంట, నువ్వు ఆ నగరంలోనికి వెళ్ళి నీకు కనిపించిన వాళ్ళందరికీ చెప్పు ఉపవాసం ఉండమని. ఎందుకోసం అంటే నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను, నేను బతుకుతానో చనిపోతానో తెలీదు, కాబట్టి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అనేసి ఎస్తేరు గారు చెప్పారండి. అదే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. చదవండి. చివరిలో చదవండి.
చదవండి. హామాను రాయించిన తాకీదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయడము ఆజ్ఞేయుడు. చాలండి. ఏమంట? హామాను ఏమని రాయించాడు తాకీదు? యూదులందరినీ చంపేయండి అని కదండి రాయించాడు తాకీదు. అయితే ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారంటే ఆ హామాను రాయించిన తాకీదుని నువ్వు రద్దు చేయించి ఏం పర్వాలేదు, ఇంకా కింద వచనాలు చదువుకుంటే నీకు ఎలా కావాలనుకుంటున్నావో, యూదులు నీ రాజ్యంలో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అలా రాయించుకొని నా ఉంగరం వేసుకొని చక్కగా నువ్వు ముద్రించుకో అనేసి రాజుగారు ఏం చేశారంట? చక్కగా సెలవు ఇచ్చారండి. ఎవరికి? ఎస్తేరు గారు. అంటే ఎస్తేరు గారు ఆ యోధా జాతి అంతానండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఏం పొందుకున్నారు? మేలును పొందుకున్నారు. హామాను ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయనే ఈ జాతినంతటినీ చంపేద్దాం అనుకునే ఒక దురాలోచన కలిగిన వ్యక్తి ఆయనే చంపబడ్డాడు. ఇంకొక రెండవ మేలు ఏంటంటే యూదులందరికీ మరణశిక్ష తప్పి గొప్ప మేలును దేవుడు చేశాడు కదండి. ఇప్పుడు రెండవ ఉపవాసం కోసం మాట్లాడదామండి. రెండవ ఉపవాసం ఏంటండి? ఆహార నియమాలు. అవునండి. అంటే కొంతమంది ఆహార నియమాలు పెట్టుకుంటారు. ఏంటి? ఈ ఉపవాసం మనకు తెలియకుండానే మనం చేస్తామండి. దినాల్లో చాలా మంది పువ్వులు పెట్టుకోరు, కొత్త బట్టలు వేసుకోరు. ఇంకా ఆహార విషయంలో వస్తే అది నీస్ తింటండి. చికెను, చేప ఇలాంటిది ఏదైనా మనకి ఎంత ఇష్టమైనా సరే ఆ శ్రమ దినాలు అన్ని రోజులు మనం ఏం చేయమండి? నీస్ తినం కదా. అంటే ఇదేంటి? ఒక ఆహార నియమం. ఇది కూడా ఒక రకమైన ఉపవాసమే అని బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఇప్పుడు జగదీష్ ఏమో చక్కగా ఫస్ట్ కాజల్ అగర్వాల్ యొక్క సినిమా చూద్దాం అనుకున్నాడండి. పాపం టికెట్ల కోసం విధాలా ప్రయత్నించాడా? ఆన్లైన్లో ట్రై చేశాడు, సినిమా థియేటర్కి ట్రై చేశాడు, కానీ టికెట్లు పాపం దొరకలేదు. తీవ్రమైన నిరాశకు గురయ్యాడండి మన జగదీష్. పాపం ఇంటికి వచ్చాడు. ఆ అమ్మేమో చికెన్ వండింది. రారా నాన్న అన్నం పెడతానంటే నాకు అన్నం వద్దు వద్దుకో అనేసి గదిలో పోతాడా? అప్పుడు చంద్రమ్మ గారు ఏం చేస్తారంటే చక్కగా చీపురు కట్ట పట్టుకొని వెళ్తారు. ఎరా ఎందుకు నువ్వు అన్నం తినవు అనేసి చక్కగా చీపు పట్టుకొని వెళ్తే అప్పుడు పాపం బయటకు వస్తాడు. మనసు సహకరించదండి తినడానికి. అవునా? పాపం ఏదో ఇష్టంగా చేద్దాం అనుకున్నాడు, వాళ్ళ హీరోయిన్ సినిమా చూద్దాం అనుకున్నాడు. టికెట్ దొరకలేదు. ఏం చేస్తాడు? మనసు సహకరించగా ఆ చికెన్తో తినలేకపోతున్నాడు. చాలంటే మోసాయమ్మా 2 ముద్దలు తినేసిపోవడం అనేసి అంటే ఇటు లేకపోతే మళ్ళీ అమ్మ కొడతారు కదా, పక్కనే చీపురు కట్ట పట్టుకొని కూర్చుందని పాపం భయం వేసి ఒక 2 ముద్దలు కలిపేసి వెళ్ళిపోతాడు లోపలికి. పాపం మనసు సహకరించలేదు. ఇలాగా కొన్ని ఆహార నియమాలు ఉంటాయి కదండి. ఆ ఆహార నియమాలు ఏంటంటే మనసు సహకరించకంట అలాంటి కొన్ని ఆహారం నేను తిన్నాం, నీసు నేను తిన్నాం. ఇప్పట్లో అయితే మన వాళ్ళు సారా తాగుతున్నారు, బీర్లు తాగుతున్నారు. అవునా? అప్పట్లో ఏం తాగేవారు? ద్రాక్షారసం. మత్తుతో నిండడానికి ద్రాక్షారసం తాగేవారు. మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటేనండి ఒక వ్యక్తి అంట పాపం అతను మనసు సహకరించగా మనసు నొచ్చుకొని నేను నాకు ఇష్టమైన నీసు తిన్నాం, ద్రాక్షారసం తాగను కొన్ని రోజులని ఒక నియమం పెట్టుకున్నాడండి. అంటే అతను మనసుకి సహకరించలేదంటండి. దేనికి? నీసు తినడానికైనా ద్రాక్షారసం తాగడానికైనా పాపం అతని మనసు ఒప్పుకోక కొన్ని రోజులే నీసు తినడం మానేస్తాను అనేసి ఒక ఆయన అనుకున్నారు. ఎవరంటేనండి దానియేలు అండి. ఎవరండి? దానియేలు. అంటే దానియేలు అండి ఒక కళ వచ్చిందండి. ఏమొచ్చిందంట? కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఇశ్రాయేలీయుల మీదకి మొత్తం నలువైపులా చాలా మంది వచ్చేస్తున్నారు ఇశ్రాయేలీని అటాక్ చేయడానికి. ఏంటి? యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నారు. పాపం ఇశ్రాయేలీలకి ఎవరు లేరు రక్షణగాను. నా జనాంగం అంతా ఏమైపోతుంది? పాపం నాశనం చేయబడుతుంది అనేటటువంటి ఒక కళ అన్నారండి దానియేలు గారు. ఆ కళ కనటం వలన ఆయనకి పాపం మనసంతా బాధగా అయిపోయింది. తర్వాత చూస్తేనండి ఆ కళ నిజమని కూడా తెలిసిందండి దానియేలు గారికి. అయ్యో ఇది నేను కళ అనుకున్నాను, కానీ ఇది నిజంగా జరగబోతుంది అని తెలుసుకొని పాపం మనసంతా బాధతో నిండిపోయిందంట. ఎందుకంటే ఇశ్రాయేలీలు అంటే ఎంతో ఇష్టం. పాపం వాళ్ళ కోసం ఎన్నో చేద్దామని ఆలోచన ఉంది, కానీ వాళ్ళ మీద శత్రురాజ్యాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎలాగా అనేసి దానియేలు గారు మనసంతా పాపం పాడైపోయి ఏం చేశారంటే 21 రోజులండి, 3 వారాలంట. 21 రోజులు ఏం చేశారంటే మంచి భోజనం తినలేదు.
రుచికరమైన భోజనం తినలేదంట, ద్రాక్షరసం తాగలేదంట. భోజనం రుచికరమైన తినకపోతే పోయారండి, స్నానం కూడా చేయలేదంటండి. ఎవరు? దానియేలు గారు. కనీసం 21 రోజు స్నానం కూడా చేయలేదంటే మరి చూడండి ఎంత పట్టుదల కలిగి ఉన్నారో ఆయన. మనం ఆ విషయాన్ని దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తామండి. పాపం అయితే దానియేలు గారు కూడా మన కోరికే చెందారు. ఆయన కూడా 3 వారాలు స్నానం కూడా చేయలేదంట. రుచికరమైన భోజనం తినడం మానేశారు కానీ కనీసం స్నానం చేయలేదంట దానియేలు గారు. ఆ వచనాలు ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి. చెప్పేసారండి ఇక్కడ దానియేలు గారు ఏంటంట, నేను మాంసం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు, కనీసం స్నానం కూడా చేయలేదండి. అతనికి వచ్చిన కష్టం ఏంటి అని అంటేనండి, ఇశ్రాయేలీయుల మీదకి గొప్ప శ్రమ రాబోతుంది అనే కష్టాన్ని తలుచుకుని అతని మనసుకి చాలా బాధ అనిపించి స్నానం చేయలేదంట. చక్కటి రుచికరమైన భోజనం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు. సరే ఏమీ చేయకుండా అతను రోజు ఏం చేసేవారంటే చక్కగా ప్రార్థన చేసేవారంట. నాయన ఎందుకు ఇలా వచ్చింది అనేసి 3 వారాలు ప్రార్థన, మంచి భోజనం చేయకుండా ఏం చేయకుండా అలా ప్రార్థన చేస్తూ ఉంటే అతను పొందుకున్న మేలు ఏంటనంటేనండి, దేవదూత ఉంటారు కదా, దేవదూత యొక్క దర్శనం కలిగిందండి దానియేలు గారికి. అవునా? మీరు ఇంకా కింద వచనాల్లో చదివితే ఉంటుందండి. ఆ దానియేలుకి దేవదూతలు డైరెక్ట్ గా వచ్చారు. దానియేలు గారు ఇంకా కొంతమంది ప్రజలందరూ ఒక నది దగ్గర ఉన్నారండి. ఆ నది దగ్గర ఉన్నప్పుడు ఒక దేవత లాంటి ఒక రూపం కోలుకున్న ఒక మనిషి అంట వాళ్ళు ఎదురుగా నించుంటే దానియేలు గారు తప్ప చుట్టూ ఉన్న మిగతా వాళ్ళందరూ అది చూడలేక భయపడిపోయారంట. బాబు ఇంత వెలుగ్గా ఉంది, అసలు ఎవరైనా అనేసి చూడలేకపోయారంట. కనీసం చూడలేక భయపడిపోయి అందరూ ఏదో ఒక దిక్కుకి దాక్కోవడానికి పారిపోయారంటండి. అలా పారిపోయినప్పుడు ఈ దానియేలు గారు మాత్రం ఆ రూపాన్ని స్పష్టంగా చూసి సాగిలి పడి నమస్కరిస్తున్నారంట. ఆయనకు అర్థమైంది ఏమని, ఈయన ఒక దేవదూత వచ్చారు అనేసి అర్థమై సాగిలి పడి నమస్కారం చేస్తున్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారంట దానియేలు గారు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తుంది అన్నమాట దూత, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఫస్ట్ నుంచి నీ మనసు ఎంత వినయంగా ఉందో దేవునిలో నాకు తెలుసు, కాబట్టి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, నువ్వేం భయపడకు, నీకు అంత శుభమే కలుగుతుంది. మీరు అధ్యాయం పూర్తిగా చదివితేనండి, 10వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే ఈ విషయాలన్నీ ఉంటాయండి. దేవదూత కనిపించడం దానియేలు గారికి, దేవదూత కనిపించి నువ్వేమి భయపడకు, నీకు అంత శుభమే కలుగుతుంది అని చెప్పడం మనం ఈ గ్రంథంలో చూడొచ్చు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఒకసారి. నీవు తెలుసుకున్నవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నీకు తప్పించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది. చాలండి. ఏ మాటలు బట్టి వచ్చిందంట దేవదూత, మొదటి నుంచి నువ్వు దేవుని దగ్గర ఎలా ఉంటున్నావో నీ పరిస్థితి అంతా నేను గమనించాను కాబట్టి నేను వచ్చాను, నువ్వు భయపడక దానియేలు అని దేవదూత ఏం చేస్తుందంటే దానియేలుకి ధైర్యం చెప్తుంది. మనుషుల ద్వారా ధైర్యం కాదండి దానియేలు పొందుకున్నది. ఎవరిచ్చిన ధైర్యం? దేవదూత. దేవుడే ఇచ్చిన ధైర్యాన్ని దానియేలు గారు పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారు? 3 వారాలు సరి అయిన ఆహారం లేకుండాను, సరైన నిద్ర ఏమీ లేకుండా దేవునికి ప్రార్థన చేయటం వలన దానియేలు గారు ఏం పొందుకున్నారండి? దేవదూత యొక్క దర్శనం పొందుకున్నారు. ఆ దేవదూత ఇచ్చే ధైర్యాన్ని కూడా పొందుకున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తుంది దేవదూత అంటే 19వ వచనంలో, అదే 19వ వచనంలో నువ్వేం భయపడద్దు, నీకు అంత శుభమే కలుగుతుంది అని కూడా దేవదూత చెప్తున్నారు. 19వ వచనం ఒకసారి చూడండి. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. చాలండి. ఏమని చెప్తుందంట దేవదూత? నీకు శుభమవుతుంది, భయపడకు, ధైర్యం తెచ్చుకో. మనుషులంగా మనమైతే ఎన్నో మాటలు చెప్పేస్తాం, అవునండి. కష్టాలు ఉన్నప్పుడు
మార్చేస్తున్నారు వెంట్రుకల్ని. తెలుపు నలుపే కాదండి, నచ్చిన రంగులన్నీ వేస్తున్నారు కదండి. ఏంటో ఈ ఎదుర చాలా చాలా రంగులు వేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఆడపిల్లలే వేసుకునేవారు, స్టైల్ అంతా ఆడపిల్లలకే ఉంది అనుకునేవారు. ఇప్పుడు మనల్ని మించిపోయారండి మగవాళ్ళు అందరూ. వాళ్ళకి కూడా బ్యూటీ పార్లర్లు వచ్చేసాయి. ఏంటనుకుంటున్నారు అంటే దేవుడు మన గ్రంథంలో ఏమని చెప్పారంటే మన తల వెంట్రుకలు మనం తెల్లగా కానీ నల్లగా కానీ మార్చలేవు, మీ చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి మనం మాట మట్టుకైతే చెప్పగలం, మన చేతుల్లో ఏమీ లేదండి. ఏం జరిగించాలన్నా ఆపాలన్నా ఎవరు చేయగలరంట? దేవుడే చేయగలరు. కాబట్టి ఇక్కడ దానియేలు గారు పూర్తిగా ఉపవాసం చేయలేకపోయాడు. అందుకనే దేవుడా నేను పూర్తిగా ఉపవాసం చేయలేకపోతున్నాను అనుకుని కొన్ని ఆహార నియమాలు పెట్టుకున్నారు. నేను మాంసం తిన్ను, ద్రాక్ష రసం తాగని ఆహార నియమాలు కొన్ని పెట్టుకొని ఆయన కూడా ఇది కూడా ఒక రకమైన ఉపవాసమేనండి. ఇలాంటి ఉపవాసం చేయటం వల్ల దానియేలు గారు ఏం పొందుకున్నారండి? దేవదూత యొక్క దర్శనం పొందుకున్నారు. దేవదూత ధైర్యం చెప్పింది దానియేలు గారికి. ఇంకా మనం అధ్యాయం చివరి వరకు చదువుకుంటేనండి, ఇంకా మనం చివరకు చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుదే జయమైంది. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలీయులను కాపాడారండి? దానియేలు ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలీయులను కాపాడారండి. ఇంకా మూడవదిగా చూసుకుంటే ఏంటంట? వ్యక్తిగత ఉపవాసం. మొదటిదేమో పూర్తి ఉపవాసం, రెండవదేమో కొన్ని ఆహార నియమాలు పెట్టుకుని చేసే ఉపవాసం, మూడవది ఏంటంటే వ్యక్తిగత ఉపవాసం. అంటే ఇప్పుడు మనకి కుటుంబంగా మనం ఉన్నప్పుడు మనకి ఎన్నో బాధలు లేదంటే అవమానాలు ఇబ్బందులు ఉంటాయా ఉండవండి? ఉంటాయి. కానీ ఇప్పుడు కొంతమందికి వివాహం అయ్యి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా సరే గర్భఫలం లేదనుకోండి, అలాంటి వారు కుటుంబం కూడా బాధపడుతుందా పడదా? అయ్యో అంటే మా పాపకి ఏంటి ఇంకా దేవుడు గర్భఫలం ఇవ్వలేదు, లేదంటే మా కోడలకి ఏంటి దేవుడు ఇంకా గర్భఫలం ఇవ్వలేదు అని కుటుంబంలో కూడా బాధ ఉంటుంది. కానీ ఏ వ్యక్తి అయితే గర్భఫలాన్ని ధరించలేకపోయిందో ఆ వ్యక్తి యొక్క బాధ ఆ కుటుంబ సభ్యుల బాధ కంటే 100 రెట్లు అధికంగా ఉంటుందండి చెప్పాలంటే ఆ వ్యక్తి. ఎందుకంటే ఈవిడికి పాపం గర్భఫలం లేదని అందరికీ బాధ ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ సూటుకోటి మాటలు ఏదో ఒక అంటూ ఉంటారు కదండి. ఆ మాటలు మన చెవిని పడినప్పుడు వాళ్ళు పడే బాధ కన్నా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి ఇంకా అధికమైన బాధ ఉంటుంది. అవునా? దీనికి ఒక ఉదాహరణగా మనకి బైబిల్లో బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? హన్నా గారు. ఈ హన్నా గారు కూడా అలాగే పాపం అలాగా నిందలు భరించి పాపం ఆవిడ రోజు నాకంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనమైతే చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాం, ప్రార్థన చేసేటప్పుడు మన బాధలను దేవుడికి చెప్పుకుంటున్నాం. కానీ హన్నా గారు అంటండి ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా పాపం ఏడుస్తూనే వచ్చిందంటండి. ఆవిడ ఏడుస్తూ వచ్చి, తండ్రి నాయన నేను పిల్లల లేక ఇంత బాధపడుతున్నాను, తండ్రి నేను పిల్లలు లేక ఇంత బాధపడుతున్నాను, నా గర్భఫలం అనేసి ఎంతగానో పాపం ఆవిడ ఎంతగా ఏడ్చి అడిగిందంటే ఇంకా ఆవిడ నోట అంటే మాటలు రాలేదంట. అంత బాధపడి నోట్లోంచి మాట కూడా రాలేక దేవుడి సన్నిధిలో కూర్చొని కేవలం తన పెదాలు మాత్రమే కదుపుతూ ప్రార్థన చేసిందంటండి దేవుడికి. అప్పుడు అక్కడ ఉన్న యాజకుడు, నువ్వేనా ద్రాక్షరసం తాగేసి మత్తురోలు అయిపోయి ఉన్నావా? అదేంటి నోరు కదపకుండా ఓన్లీ పెదాలు కదుపుతూ దేవుణ్ణి మాట్లాడుతున్నావు, నువ్వు తాగేసి ఉన్నట్టున్నావు, బయటికి వెళ్తూ అంటే అప్పుడు కాదు నాకు ఇంకా మూలుగుతుంది నా మనసు. ఎన్ని రోజులని, ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు నేను ప్రార్థన చేశాను దేవుడికి, తండ్రి నాయన గర్భఫలం ఇమ్మని. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు నేను భరించలేకపోతున్నాను, నా మనసు కలిసిపోయింది, మూలుగుతుంది, అందుకే నాకు నోట్లోంచి మాట కూడా రావట్లేదు అనేసి హన్నా గారు చెప్తారండి. కానీ అప్పుడు ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు అండి ఇంకొకటి ఆవిడ పొందుకున్న మంచి మేలేటంటే ఆయన భర్త అండి ఒక చక్కటి మాట అంటారు. ఏమని? ఎందుకు నువ్వు పిల్లల కోసం అంత బాధపడుతున్నావు, ఎందుకు రోజు ఏడుస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, 10 మంది కొడుకులకి సమానమైన నేను ఒక్కడిని ఉన్నాను కదా, నీకు సరిపోనా అనేసి ఆయన ఎంత ధైర్యం చెప్పారంటే అది నిజంగా ఎంత మంచి మాట కదండి. హన్నా గారు అలా ఉపవాసం ఉండి దేవుడిలో దీనత్వంగా ఉండటం వల్ల ఆయన అనుకున్నారంటే తన భర్త యొక్క
దేవుడు ఈవిడ యొక్క మూలుగులు లేదంటే ఈవిడ యొక్క పాపం ఎంతో నలిగిపోయి వినయంగా అడిగింది కదండి. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశారట, విన్నారు. విని మొక్కుకుంది ఈవిడ, తండ్రి నాయన దయచేసి నాకు ఒక్క కుమారునైనా ఇవ్వు, నా గర్భం తెరువు తండ్రి, తెరిస్తే నువ్వు నాకు ఇచ్చిన బహుమానాన్ని తిరిగి నీ సేవకి అప్పగించుకుంటాను నాయన అనేసి హన్నా గారు ఎప్పుడైతే దేవుడితో నిబంధన లేదంటే దేవుడికి మొక్కుబడి చేసుకున్నారో దేవుడు ఏం చేశారంట, హన్నా ప్రార్థన విన్నారు. వ్యక్తిగతంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ హన్నాకి పిల్లలు లేదంటే వాళ్ళ భర్త కూడా లేనట్టే కదా, కానీ వాళ్ళ భర్త ఉపవాసం చేశాడని లేదండి. ఎవరు చేశారంట, హన్నా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. అదే నేను చెప్పేది అంటే చుట్టుపక్కల కుటుంబీకులకి ఉంటుంది బాధ, కానీ పడే వ్యక్తికి ఇంకా అధికంగా ఉంటుంది. అందుకే చెప్తాను ఇది ఏంటంటే ఈ ప్రార్థన లేదంటే ఈ ఉపవాసం అనేది వ్యక్తిగత ఉపవాసం అండి. ఇది నీకు నువ్వుగా నీ బాధల్ని బట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేసిందండి ఇక్కడ హన్న పొందుకోవడానికి. ఆ వచనాలు మనం చూద్దాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథం అండి 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటిగైన ఎల్కానా, అన్నా నీవెందు చేర్చుచున్నావు, నీవు భోజనము మానడం ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. చాలండి. ఏంటంట పాప ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు, భోజనం ఎందుకు మానేస్తున్నావు, నువ్వు 10 మంది కొడుకుల కన్నా సమానమైన నేను ఉన్నాను కదా, ఇంక ఏడకని పాపం ఆయన ఎంతగానో ధైర్యం చెప్తున్నారండి. అదే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీటిని అడిగితిననుకొని వాటిని సమూయేలుకు తెలియజేశాను. చాలండి. ఏంటంటే హన్న ఏం చేసింది, చివరికి పాపం గర్భం ధరించి ఒక కుమారుని కానీ ఆ కుమారుని ఏం చేసిందంట, దేవుని సేవకి ఉపయోగించింది. మనకి వ్యక్తిగతంగా లేదంటే ఈ యొక్క బిడ్డల విషయమే కాదండి, అంటే దేవుడు మనం అడిగిన ప్రతిదీ ఉపవాసం ఉండి అడిగితే ఇచ్చేస్తారా అంటే అలాగని కూడా చెప్పలేము. ఎందుకంటే దావీదు గారు తెలుసు కదండి మీ అందరికీ, దావీదు గారు ఒక తప్పు చేసి దేవునిలో 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ దేవుడు దావీదు మాట ఆలకించలేదండి. ఎందుకు అనుకుంటున్నారంటే దావీదు తప్పు చేశాడు కాబట్టి దేవుడు అతన్ని శిక్షించాలనుకున్నాడు. విషయం ఏంటంటే దావీదు గారు ఊరియా యొక్క భార్యని చూసి ఇష్టపడతారు కదండి. దేవుడు అంటారంట, నేను నీకు సౌలు చేతిలో నుంచి రాజ్యం తీసుకొని ఇచ్చాను నీకు, ఆ సౌలు రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ ఆ రాజ్యం మీద అయితే ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా నీ వాళ్ళే, నీకు ఎంతో ఐశ్వర్యం ఇచ్చాను, నువ్వు అడిగితే నీకు ఇంకా ఐశ్వర్యం కూడా నేను ఇస్తాను. కానీ నువ్వు ఏం చేసావంటే వేరొక వ్యక్తి యొక్క భార్య నువ్వు మోహించావు కాబట్టి నువ్వు తప్పు చేసావు. అదే కాకుండా ఏం చేశారండి, దావీదు అతన్ని చంపించేశారు. నువ్వు చంపించేసి చాలా పెద్ద తప్పు చేశావు కాబట్టి నేను నిన్ను క్షమించను అని నాతాను అనే ఒక ప్రవక్త ద్వారా చెప్పిస్తారండి దావీదుకి. చెప్పించినప్పుడు అంటే దావీదు పాపం వేడుకుంటారు, దేవుడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు దేవుడా అని ఎంతగానో వేడుకుంటే, లేదు నువ్వు తప్పు చేసావు. తెలిసి మనం తప్పు చేస్తే దేవుడు క్షమిస్తారండి, క్షమించరు కదా. మనం తెలియకుండా ఏమైనా పొరపాట్లు లేదంటే ఏమైనా తప్పులు చేసినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని మనం పశ్చాత్తాపడి అడిగితే ఖచ్చితంగా క్షమిస్తారు. అంతేగాని మనం తెలిసి అయినా నీ భార్య కాదావిడా, నీ భార్య కాదని నీకు తెలిసి ఇంకొక వ్యక్తి యొక్క భార్యనేమో ఇతను ప్రేమించి అతన్ని చంపేసి ఎంత దావీదుకు తెలియదని తప్పని తెలుసు కదా, తెలిసి కూడా ఆయన తప్పు చేశాడు కాబట్టి దేవుడు నేను క్షమించను అని చెప్పారు. చెప్పి నీ బిడ్డ చనిపోతుంది అని కూడా దేవుడు చెప్పేశారని చెప్పేసినా కూడా దావీదు పాపం ప్రార్థన చేశాడు. ఏమని, దేవుడా నన్ను క్షమించు, నా బిడ్డను బ్రతికించు తండ్రి అనేసి ప్రార్థన చేస్తే ఎన్ని రోజులంట ఆ బిడ్డకు జబ్బు చేసిన 7వ దినాన బిడ్డ చనిపోయాడండి. ఆ 7 దినాలు కూడా దావీదు గారు కూడా అన్నము గట్రా ఏమీ తినకుండా ప్రార్థన చేశారు. ఏమని, తండ్రి నాయన నా బిడ్డను బ్రతికించు అని. కానీ దేవుడు ఏం చెప్పాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు శిక్ష ఖచ్చితంగా పొందుకోవాలి, నీ బిడ్డ చనిపోతాడు అని చెప్పేశాడు. కాబట్టి దావీదు గారు ఎంత వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా సరే ఆ బిడ్డ బ్రతకలేదండి. ఆ వచనాలు మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుందండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదు
ఏంటంట ఎవరు పెట్టాలని దేవుడు మొత్తాడు? దావీదు బిడ్డని. యెహోవా అంట ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను. అంటే దావీదు ఎవరితోనైతే తప్పు చేసి ఒక బిడ్డను కన్నాడో ఆ బిడ్డ అంటండి, ఆ బిడ్డని దేవుడే మొత్తాడంట. ఎవరు? దేవుడే మొత్తాడు. ఎందుకండి? దావీదుకి భయం రావాలా, దేవుడిలో నువ్వు తొలగిపోతున్నావు కాబట్టి నీకు భయం రావాలని చెప్పి దేవుడు ఏం చేశారంట, ఆ బిడ్డని మొత్తాడు. దానివల్ల బిడ్డకి ఏమైందంట, జబ్బు చేసిందండి. ఆ కింద వచ్చిన చదవండి. ఇంటిలో ఇంటికి వెళ్ళిన వారు లేచి అతనిని నేలకు లేవనెందుకు వచ్చింది కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయనండి. చాలండి. దావీదు గారు ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన లేదంటే వ్యక్తిగత ఉపవాసం కోసం చెప్పేటప్పుడు అన్నతో పాటు దావీదు గారిని కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారా లేదండి? ఈ కింద వచ్చిన చదివితే మనకు తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న గనులు అంటే గనులైన వాళ్ళు అందరూ వచ్చారంట. నువ్వు బాధపడకు రా భోజనం చేద్దామంటే పాపం బాధగా ఉంది దావీదు గారికి. ఎందుకంటే ఆయన యొక్క బిడ్డ చనిపోతాడని దేవుడు చెప్పాడు కాబట్టి పాపం ఎంతో బాధతో వ్యక్తిగతంగా 7 రోజులు ప్రార్థన చేశాడండి భోజనం చేయకుండా. కానీ దేవుడు ఆ పై వచనాల్లో 14, 15 వచనాల్లో చూస్తేనండి అక్కడే చెప్పేశారు దేవుడు ఏంటంటే నువ్వు ఒక చెడ్డ పని చేసావు, ఆ చెడ్డ పని చేయడం వల్ల నీ బిడ్డ చచ్చిపోతుందని ఖచ్చితంగా దేవుడు చెప్పారండి. ఒకసారి 15 వచనాలు చదవండి. ఆయన శత్రువులకు నీకు గొప్ప హితువు కలిగజేస్తుంది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చాలండి. దేవుడు ఏం చెప్పారంట, చచ్చిపోతుందని దేవుడు చెప్పేశారు. బిడ్డ దానివల్ల ఏమైందంట, బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయిందని వచ్చినండి 18వ వచనంలో ఉంటుంది. ఆ బిడ్డ చనిపోయిందని. చాలండి. 7వ దినం ఏమైందంట, బిడ్డ చనిపోయిందంట. పాపం ఈ 7 రోజులు కూడా దావీదు గారు అన్నం తినకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎంత ప్రతిమలాడినా సరే నేను అన్నం తిన్నా అనేసి అన్నం తినలేదంట. ఇంకా కిందకు చూస్తే కొంచెం మనకి చిత్రంగా ఉంటది. ఏంటంటే ఆ బిడ్డ జబ్బు పడినంతసేపు దావీదు గారు అన్నం తినలేదు, ఎంతో బాధపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే బిడ్డ చచ్చిపోయిందని తెలిసిందో ఇంకా చక్కగా లేసంటే చక్కగా స్నానం చేసేసి కొత్త బట్టలు వేసేసుకొని తలకు చక్కగా నూనె వేసేసుకొని దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వచ్చేసి సంతోషంగా భోజనం చేశారంట. అప్పుడు ఆ పని వాళ్ళు కుటుంబ సభ్యులు అడుగుతారు ఏమని, అదేంటి బిడ్డ ఏమో బ్రతికి జబ్బుపడి ఉన్నప్పుడంతా నువ్వు ఎంతో బాధగా ఉన్నావు, ఇప్పుడు చనిపోయిందంటే ఇంకా ఎక్కువ బాధపడాలి కదా అని వాళ్ళ ఉద్దేశం. కానీ దావీదు గారి ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు చెప్పేశాడు ఒక ప్రవక్త ద్వారా నీ బిడ్డ చనిపోతుంది అని. కానీ నా ప్రేమ ఆగగా నేను ప్రార్థన చేశాను, ఏమో ఏ కోసమైనా దేవుడు నా ప్రార్థన ఆలకించి నా బిడ్డను బాగు చేస్తాడేమో అనుకొని నేను దేవుని ప్రార్థన చేశాను. కానీ దేవుడు నా ప్రార్థన వినలేదు, బిడ్డ చచ్చిపోయాడు. ఇంకా నేనే మళ్ళీ నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. కానీ నేను ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా ఆ చనిపోయిన వాడు తిరిగి నా దగ్గరికి రాడు కదా అనేసి ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడో ఇంకా చక్కగా లేచి ఏమీ జరగలేనట్టుగా ఆయన మళ్ళీ సంతోషంగా ఉన్నాడంటండి. అంటే నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగత ఉపవాసం అంటే మన యొక్క ఈ బాధల కోసం ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో అండి వాటి కోసం మనం ఉపవాసం అంటే నిజంగా మనం ఆహారం నీళ్లు త్రాగకుండా ఉండి దేవుడిని అడిగంటే మన శరీరాన్ని మనం ఇబ్బందులు పెట్టుకొని దేవుడికి తెలియదండి మనం ఉపవాసం ఉండగలమో లేదో తెలీదా? తెలుసు కదండి, దేవుడికి తెలుసు ఈ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈవిడ ఉండలేదు. కానీ దేవుడు అడిగేది కూడా అదే, ఏంటి అమ్మ నువ్వు నీ శరీరాన్ని నల్లగొట్టుకోకు. నీ శరీరం విరిగి నలగడం దేవుడికి ఇష్టమా, నీ హృదయం విరిగి నలగడం దేవుడికి ఇష్టమా అండి? హృదయమే కదా. నువ్వు నీ హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో నువ్వు చక్కగా వచ్చి దేవుడికి వినయంగా ఎలా అనుకుంటున్నారు మరి పరిసయ్యన ప్రార్థన లాగా కాదండి. మనం వినయంగా దేవుని దగ్గర మొదలుపెడితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, మనం మన యొక్క బాధని తీరుస్తాడండి. ఎందుకంటే దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదు, దేవుడు సమస్తము చేయగలరు కదండి.